హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంస్కృతికి సంబంధించినటువంటి వితౌట్ చాయిస్ క్వశ్చన్ నెంబర్ 10 బిఎస్ఐక్యూస్ ఫ్రమ్ ప్రోజ్ అంటే ప్రోజ్ లో 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఈ రోజు కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో చాయిస్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ముందు ఫస్ట్ లెసన్ మందవేష్ సర్ప కథ. ఫస్ట్ క్వశ్చన్, కౌండిన్యస్య పుత్రః కః? కౌండిన్యుని యొక్క కుమారుడు ఎవరు? కౌండిన్యస్య పుత్రః సుశీలః. కౌండిన్యుని యొక్క కుమారుడు సుశీలః అంటే సుశీలుడు. మండూకనాథః కః అంటే కప్పలరాజు కః అంటే ఎవరు? మండూకనాథః జాలపాదః. కప్పలరాజు జాలపాదుడు. నెక్స్ట్ మూడో క్వశ్చన్, హితోపదేశః కేన విరచితః? హితోపదేశము కేన ఎవరి చేత విరచితః అంటే వ్రాయబడినది. హితోపదేశః నారాయణ పండితేన విరచితః. హితోపదేశః అనే కావ్యము నారాయణ పండితేన నారాయణ పండితునిచే విరచితః అంటే వ్రాయబడినది. సెకండ్ లెసన్ విక్రమస్య ఔదార్యం. దేవదత్తః రాజానం కుత్ర అనీనయత్? దేవదత్తుడు రాజానం రాజును కుత్ర ఎక్కడికి అనీనయత్ తీసుకుని వెళ్ళెను. దేవదత్తః రాజానం నగరం అనీనయత్. దేవదత్తుడు విక్రమాదిత్యుణ్ణి నగరం అంటే రాజ్యానికి అనీనయత్ తీసుకుని వెళ్ళెను. కుమారమానీయ రాజ్ఞి కః దదౌ? రాకుమారుణ్ణి తీసుకొచ్చి రాజుకు ఎవరు అప్పగించెను? కుమారమానీయ రాజ్ఞి దేవదత్తః దదౌ. రాకుమారుని తీసుకొచ్చి విక్రమాదిత్యునికి దేవదత్తుడు దదౌ అంటే ఇచ్చాను. మూడో క్వశ్చన్, విక్రమార్క చరితం కేన విరచితం? విక్రమార్క చరితము కేన ఎవరి చేత విరచితం వ్రాయబడినది. విక్రమార్క చరితం శివదాసేన విరచితం. విక్రమార్క చరితం అనే కావ్యము శివదాసునిచే విరచితం వ్రాయబడినది. నెక్స్ట్ థర్డ్ లెసన్ రాజవాహన జననం. రాజవాహన కస్య పుత్రః? రాజవాహనుడు ఎవరి యొక్క పుత్రః అంటే కుమారుడు. రాజవాహన రాజహంసస్య పుత్రః. రాజవాహనుడు రాజహంసుని యొక్క పుత్రః అంటే కుమారుడు. రాజహంసస్య పత్ని క? రాజహంసుని యొక్క భార్య ఎవరు? రాజహంసస్య పత్ని వసుమతి. రాజహంసుని యొక్క భార్య వసుమతి. మూడో క్వశ్చన్, దశకుమార చరితం కేన విరచితం? దశకుమార చరితం అనే కావ్యము కేన ఎవరి చేత విరచితం వ్రాయబడినది. దశకుమార చరితం దండిన విరచితం. దశకుమార చరితం అనే కావ్యము దండిచే విరచితం రాయబడినది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్, అపర్యాప్తః సమయః. శ్రీధరస్య జ్యేష్ఠ భ్రాతృవత్ కః వర్ధతే? శ్రీధర్ యొక్క పెద్ద అన్న వలె తన తల్లికి ఏది పెరిగెను? శ్రీధరస్య జ్యేష్ఠ భ్రాతృవత్ కాసః వర్ధతే? శ్రీధర్ యొక్క పెద్ద అన్న వలె తన తల్లికి కాసః అంటే దగ్గు, వర్ధతే అంటే పెరిగెను. సెకండ్ క్వశ్చన్, అపర్యాప్తః సమయః ఇది పాఠ్యభాగః కేన విరచితః? అపర్యాప్తః సమయః అనే పాఠ్యభాగము కేన ఎవరి చేత విరచితః అంటే వ్రాయబడినది. అపర్యాప్తః సమయః ఇది పాఠ్యభాగః సదాశివమూర్తిన విరచితః. అపర్యాప్తః సమయః అనే పాఠ్యభాగము సదాశివమూర్తి గారిచే విరచితః అంటే వ్రాయబడినది. శ్రీధరస్య మాతుః నామ కిం? శ్రీధర్ యొక్క తల్లి పేరు ఏమి? శ్రీధరస్య మాతుః నామ వేదవతి. శ్రీధర్ యొక్క తల్లి పేరు వేదవతి. నెక్స్ట్ ఐదో లెసన్, భిషజః వైషజ్యం. భిషజః వైషజ్యం ఇది పాఠ్యాంశః కేన విరచితః? భిషజః వైషజ్యం అనే పాఠ్యభాగము ఎవరి చేత వ్రాయబడినది. భిషజః వైషజ్యం ఇది పాఠ్యాంశః శ్రీరామచంద్రేణ విరచితః. భిషజః వైషజ్యం అనే పాఠ్యాంశము శ్రీరామచంద్రునిచే విరచితః అంటే వ్రాయబడినది. వెంకట్రావస్య పుత్రః కః? వెంకట్రావు యొక్క కుమారుడు పేరేమి? కుమారుడు ఎవరు? వెంకట్రావస్య పుత్రః సురేషః. వెంకట్రావు యొక్క కుమారుడు సురేష్. వెంకట్రావస్య పత్ని క? వెంకట్రావు యొక్క పత్ని అంటే భార్య సుశీల. నెక్స్ట్ లాస్ట్ లెసన్, అప్పయ్య దీక్షితేంద్ర లాస్ట్ లెసన్ అనమాట.
ఫస్ట్ క్వశ్చన్, అప్పయ్య దీక్షితేంద్ర ఇది పాఠ్యాంశస్య రచయిత్రి క. అప్పయ్య దీక్షితేంద్ర అనే పాఠ్యాంశం యొక్క రచయిత్రి అంటే ఫీమేల్ పోయెట్, క అంటే ఎవరు? అప్పయ్య దీక్షితేంద్ర ఇది పాఠ్యాంశస్య రచయిత్రి ఉషారాణి. అప్పయ్య దీక్షితేంద్ర అనే పాఠ్యాంశం యొక్క రచయిత్రి అంటే ఫీమేల్ పోయెట్ ఉషారాణి అంటే ఉషారాణి. సెకండ్ క్వశ్చన్, అప్పయ్య దీక్షిత కస్య పుత్ర. అప్పయ్య దీక్షితుడు ఎవరి యొక్క పుత్ర అంటే కుమారుడు? అప్పయ్య దీక్షిత రంగరాజాధ్వరే పుత్ర. అప్పయ్య దీక్షితుడు రంగరాజాధ్వరి యొక్క పుత్ర అంటే కుమారుడు. లాస్ట్ క్వశ్చన్, అప్పయ్య దీక్షిత చతుర్దశ విద్యా కస్మాత్ అధీతవాన్. అప్పయ్య దీక్షితుడు చతుర్దశ విద్యా అంటే 14 విద్యలను కస్మాత్ ఎవరి దగ్గర అధీతవాన్ నేర్చుకునేను. అప్పయ్య దీక్షిత చతుర్దశ విద్యా రామస్వామిన అధీతవాన్. అప్పయ్య దీక్షితుడు 14 విద్యలను రామస్వామి గారి దగ్గర అధీతవాన్ అభ్యసించను అంటే నేర్చుకునేను. స్టూడెంట్స్ ఒకసారి ఈ 10th క్వశ్చన్ సంబంధించి రోజు మొత్తం 6 లెసన్స్ ఉంటాయండి. ఈచ్ లెసన్ కి 3 VSA కీస్ ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 6 లెసన్లో కలిపి మీకు మొత్తం టోటల్ 18 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ 18 క్వశ్చన్ నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో 5 out of 5 5 క్వశ్చన్ ఇస్తే 5 రాయాలి. 5 into 1 5 మార్క్స్. స్టూడెంట్స్ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు అంటే క్వశ్చన్ నెంబర్ 9 కానీ క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ కానీ వితౌట్ చాయిస్ అనమాట. పబ్లిక్ ఎగ్జామ్ లో ఎవరైతే టాప్ మార్క్, సంస్కృత్ లో టాప్ మార్క్ 99, ఈ 99 మార్క్స్ టాప్ మార్క్ ఎవరైతే ఆశిస్తున్నారో ఈ 2 రోమన్లు కూడా క్రమం తప్పకుండా ఈ 1 వీక్ ప్రతిరోజు నేర్చుకుని మీరు ఆశించినటువంటి టాప్ మార్క్ సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.